హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక కప్పు అటుకులతో ఇలా ఈవినింగ్ అయితే స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని అటుకులు అయితే ఒక 2-3 సార్లు కడిగేసి ఇలా కొన్ని వాటర్ చల్లి నానబెట్టుకోవాలి. నేనైతే ఇంకా కొన్ని వాటర్ చల్లి ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. మనమైతే ఇలా కలిపితే మెత్తగా రావాలన్నమాట. కావాలంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ చేయట్లేదు. ఇలా 2-3 సార్లు కడిగేసి ఇలా కొన్ని వాటర్ చల్లి ఇలా కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అలా అయితే పక్కకు పెట్టేసుకుంటాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఇదంతా కూడా మంచిగా నానిపోయి ఉంటుంది. మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టట్లేదు, డైరెక్ట్గా ఇలానే ఇదంతా కూడా తడిపాను కదా, ఇదంతా ఇలా చేతితో గట్టిగా స్మాష్ చేస్తూ మెత్తగా అయ్యేంత వరకు అయితే కలుపుకుంటున్నాను. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం మెత్తగా అనుకొని మనం ఇందులో అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము. అటుకులన్నీ కలిపిన తర్వాత నేనైతే ఒక 2 ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను. అవి అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 2 పెద్ద ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకొని ఇలా అంతా కూడా స్మాష్ చేసుకొని అటుకుల దాంట్లో అయితే వేస్తున్నాను. ఇలా వేసేసి మనకు తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, ఇంకా కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని పచ్చి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ అయితే చూసి వేసుకోండి, టేస్ట్ తగినంత. ఇప్పుడే అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా ఎంత ఉంటే అంత వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే పైనుంచి ఒక లెమన్ పిండుకుంటున్నాను. ఒక లెమన్ అయితే సరిపోతుందన్నమాట, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా లెమన్ ఒకటి పిండుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా కలుపుకొని మీరు కావాలంటే కొంచెం వాటర్ చల్లుకుంటూ ఒక పిండి ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయకుండానే మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనకు ఎంత పడతాయో అంత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తుంటూ ఒక ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి. చూసారా, ఇలా ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకొని మనం చేతికి ఆయిల్ వేస్తూ ఇలా టిక్కాల్లాగా చేసుకోవాలి. నేను ఇందులో కనిపిస్తలేదు, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా టిక్కాలాగా అన్నీ కూడా ఒత్తుకోవాలన్నమాట. మీకు ఎంత కావాలంటే అంత, మరీ పలచగా చేసుకోవద్దు, కొంచెం మందంగానే రావాలి. చూసారా, కొంచెం కొంచెం ఆయిల్ చేతికి రుద్దుకుంటూ మనం ఇలా టిక్కాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఒక ముద్దలాగా తీసుకొని ఇలా టిక్కాలాగా ఒత్తుకొని మనం అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారా, మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే నేను ముందుగా ప్లేట్లో టిక్కాలాగా చేసుకొని అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. మనకు పెనంలో పెట్టే విధంగా ఎన్ని పడతాయో అన్ని వేసుకొని వెంటనే కలపకూడదు. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనమైతే కలుపుకోవాలి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కాకుండా పెనంలో కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ మనం అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే పిల్లల కోసం కాబట్టి నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. పిల్లలు ఇలా అయితేనే ఇష్టంగా తింటారని చెప్పేసి మనం మీడియం ఫ్లేమ్లో పెడుతూనే మనమైతే ఇవన్నీ అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు అయితే అటు ఇటు ఫ్రై చేసుకొని మనమైతే తీసేసుకుందాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ అయితే పిల్లలకు ఇష్టంగా తింటారన్నమాట. ఇందులో టమాటా సాస్తో మనమైతే తినచ్చు. చూసారా, మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది. టిక్కాలు ఇలానే మిగతావన్నీ కూడా ఇలానే చేసుకొని మనమైతే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాము. మీరైతే ప్యాన్ ఫ్రై కూడా కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇలానే డీప్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, మన టిక్కాలు అయితే ఒక కప్పు అటుకులతో చేసుకునే టిక్కాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. చాలా బాగుంటాయి. పైన అంతా కూడా క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.